నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. హెచ్సియు భూముల లొల్లి కంటిన్యూ అవుతుంది. సుప్రీం కమిటీ నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై అందరిలోనూ హైటెన్షన్ నెలకొంది. 2024 నవంబర్ 22న హెచ్సియు భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్లు అప్పు తెచ్చిందని హరీష్ రావు సీరియస్ అయ్యారు. అప్పు ఇప్పించిన బ్రోకర్ కు 170 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. అటు అప్పుల రాష్ట్రాన్ని నిలబెడుతున్నామని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సీఎం ఆఫీస్ ని భూములు అమ్మేసి సెంటర్ గా మార్చారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాలపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక సునీతారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మహేష్ నమ్మని గారు, బీజేవైఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ విద్యార్థి నాయకులు వెంకట్ గారు ఉన్నారు, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా కాంబోజా వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సహజంగా ఎప్పుడు కూడా మనం అధికార పార్టీ సైడ్ నుంచి వెళ్తుంటాం. ఈసారి ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, హరీష్ రావు కమెంట్స్ చూస్తుంటే హెచ్సియు భూముల్ని తాకట్టు పెట్టేసి ఈరోజు అప్పులు తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి, బ్రోకర్ కి కూడా 170 కోట్లు ఇచ్చారన్న ఈ కమెంట్స్ ఏంటి? ఏ ప్రూఫ్స్ తో చెప్తున్నారు? ఏ రకంగా దీన్ని చూడాలంటారు? ముందుగా అందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు, ప్యానల్ మెంబర్స్ అండ్ వ్యూవర్స్ కు, జూనియర్స్ కు. ఈరోజు హెచ్సియు భూముల గత 1 మంత్ నుంచి జరుగుతున్నటువంటి ఈ గొడవలో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ పూర్తి వివరాలు బీఆర్ఎస్ పార్టీగా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు 11 గంటలకు ప్రెస్ మీట్ లో విత్ ప్రూఫ్ తో సహా ముందు బయట పెడుతున్నాం. నేను ఏమంటున్నానంటే హెచ్సియు భూముల యొక్క సారాంశం ఏంటంటే 1968, 69, 70లో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీని కేటాయించినప్పుడు 2,300 ఎకరాలు కేటాయించారు. కేటాయించినప్పుడు ప్రభుత్వ భూమి, అది ఇప్పటికీ ప్రభుత్వ భూమే. కానీ మధ్యలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే ఆ ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో మళ్ళీ గవర్నమెంట్ గెలిచింది. గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏం తప్పు చేసిందంటే ఇక్కడ అదే 2,300 ఎకరాల ల్యాండ్ను గవర్నమెంట్దే హెచ్సి పరిధిలోనే ఉంది, కానీ ఆ హెచ్సికి ఇవ్వాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, క్యాబినెట్ కు తెలియకుండా, కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా, తెలంగాణ ప్రజలకు తెలియకుండా 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ ల్యాండ్ మీద తీసుకొచ్చి 2002 యాక్ట్ ను, 1972 యాక్ట్ ను, 1967 ఫారెస్ట్ యాక్ట్ ను, వాల్టా చట్టాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఇవాళ విధ్వంసం సృష్టించుండు గౌరవ రేవంత్ రెడ్డి గారు హెచ్సిలో. బీఆర్ఎస్ పార్టీగా మేము ఏమంటున్నామంటే మీరు ఒక చిన్న వ్యక్తి చెట్టు కొట్టుకుంటేనే కేసులు పెట్టి పంపించే వ్యవహారంలో ఇవాళ మీరు విధ్వంసం ఇన్ని లక్షల చెట్లను గ్రీన్ హత్యం చేస్తున్నప్పుడు మేము ఏ రకంగా స్పందించాలి? మీ దగ్గర ఉన్నటువంటి సారాంశం ఏంది అంటే భారతదేశంలో ఉన్న విద్యార్థులు పరిశోధనలు చేసి హెచ్సిలో చదువుకుంటే మీరు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తున్నారా? మేము ఏమంటున్నామంటే హెచ్సి అనేది ఇవాళ కాంగ్రెస్ దో, బీఆర్ఎస్ దో, బీజేపీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది? ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్ళీ పుంజుకోవడం కోసం నాడుతున్న ఆటకంలోనే మధ్యవర్తులకు 100 కోట్లు క్రియేట్ చేస్తూ ఇవాళ ఒక మధ్యవర్తికే 170-180 కోట్లు చెల్లించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటండి వెంకటేశ్వర్లు గారు, మీరేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి మీరు కమెంట్స్ అంటున్నారు, కానీ మీకు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ అదే అంటుంది, అండ్ బీజేపీ ఎంపీలు కూడా స్పందిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ హయాంలో సీఎం ఆఫీస్ నే భూములు అమ్మే ప్లేస్ గా సెంటర్ గా మార్చేశారంటూ కూడా కమెంట్స్. దీనికి ఏమంటారు? మేడం, 10 సంవత్సరాలలో ఎక్కడ వాల్టా చట్టాలను, ఫారెస్ట్ చట్టాలను అధిగమించిన దాఖలా లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మేము చేయలేదు. ఎక్కడన్నా మేము ఒకవేళ గవర్నమెంట్ అమ్మిందంటే అక్కడ ప్లేన్ ల్యాండ్ నుండి ప్రజలకు వినియోగం లేకుండా ఉంటే దాన్ని అమ్మినమాట వాస్తవం. అది అభివృద్ధి కోసం అమ్మినాం. ఇవాళ మీరు అమ్మండి, కానీ ఎక్కడ అమ్మాలి?
అక్కడ ముచ్చరలో 11,000-13,000 ఎకరాలు అక్వైర్ చేసి ఉంది. అక్కడ 4th సిటీ పెట్టండి, అందులోకి 500 ఎకరాలు అమ్మండి, డెవలప్మెంట్ చేయండి. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది, వన్యప్రాణులకు సంబంధించింది, అటవీకి సంబంధించింది, పూలకు సంబంధించింది, జంతువులకు సంబంధించినటువంటి హైదరాబాద్ కు లంగ్స్ పార్క్ లాంటి దాన్ని మీరు విధ్వంసం చేస్తున్నారు అనేది ప్రజలకు గ్రహిస్తున్నాం. ఇలా భారతదేశం మొత్తం లేచి కూర్చుంది. ఎందుకంటే హెచ్ఈ విద్యార్థులు దానిలో కీలకంగా ఉద్యమం చేసి ఇలా భారతదేశంలో ఉన్న అందరి వ్యక్తులకు ఆలోచన వచ్చింది. ఇలా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడలేదు హెచ్ఈ మీద. రాహుల్ గాంధీ గారు నోరు తెరవాలి హెచ్ఈ మీద. ఇలా ఇంకోటి ఏంటంటే హెచ్ఈ భూముల కుంభకోణం చాలా పెద్దది, దీన్ని మేము బయటకు తీసినాం. ఇవాళ 11 గంటలకు మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళందరికీ మేము పేపర్లు ఇస్తాం. అది వాస్తవం. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ బీజేపీ ఇవాళ వ్యవహారం కాదు, టీఆర్ఎస్ వ్యవహారం కాదు. ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటాలి. మీరు గెలిచినట్టు హంబులుగా ఉండండి, ప్రజా సమస్యలను చేయండి, డెవలప్మెంట్ చేయండి, అభివృద్ధి చేయండి. కానీ ఇలా చెట్లు నరికి విధ్వంసం చేసి హైడ్రా పేరు మీద కొన్ని 100 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇలా మూసీ పేరు మీద కొన్ని 100 కుటుంబాలు వచ్చినాయి. ఇలా హెచ్సీ మీద కొన్ని జంతువులు, చెట్లు, ఇలా విద్యార్థుల మీద 50-70 మంది మీద కేసులు పెట్టి ఆడవాళ్ళని చూడకుండా ఇష్టారాజ్యంగా ఒక నియంత్ర పాలన జరుగుతుంది తెలంగాణ అనేది బీఆర్ఎస్ రైట్ అండి. ఓకే అండి. ఎస్ వెంకట్ గారు, సో మీరేమంటారు? మరోపక్క అటు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, మీకు ఇదే అవసరమా? అక్కడ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ లాగా మారిపోయింది, అలాంటి ప్లేస్ లో ఇదంతా చేయడం అవసరమా అన్న కమెంట్లు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మేడం ఇక్కడ విషయం ఏంటంటే ఒక హేతువాదులుగా దయ్యాలు వేదాలు వెల్లిస్తాయంటే మేము కొంతవరకు నమ్మము. బట్ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను దయ్యాలుగా చూడాల్సి వస్తుంది. అంటే ఇంత హ్యార్చిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మేడం 2017లో అంటే మహేష్ నాకు తెలుసు, ఎందుకంటే మహేష్ ఎస్యూ స్టూడెంట్ కాబట్టి 2017లో టీఎన్జిఓ ఏదైతే ఉందో టీజీ ఎన్జిఓస్ అక్కడ వరకు రోడ్ నిర్మాణం జరిగినప్పుడు అక్కడున్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి కలెక్టర్, ఇది అంటే ఆ భూమి ఏది నిర్మాణం జరుగుతున్నప్పుడు హెచ్యూ ఇది మా భూమి అని క్లెయిమ్ చేసినప్పుడు 2017లో జడ్జిమెంట్ హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది దీనిలో హెచ్యూకి ఇన్వాల్వ్ లేదని చెప్పి. అంటే కలెక్టర్ తరపున ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి గవర్నమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తారు కదా. మరి అప్పుడు గవర్నమెంట్ ఎవరితో ఉంటే? కాంగ్రెస్ పార్టీతో ఉంటుందా? మరి బీఆర్ఎస్ పార్టీతో ఉండే కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమని క్లెయిమ్ చేసింది? హెచ్యూకి సంబంధం లేదనే క్లెయిమ్ చేసింది కదా. మరి సడన్గా హెచ్యూ భూములు ఎట్లా అంటున్నారు? దాని కంచె గచ్చిబౌలి భూమి అని చెప్పి సంబోధించండి మీరు, అప్పుడు బాగుంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. అసలు అది అటవీ భూమే కాదు. అటవీ భూమే కానప్పుడు కేటాయింపులు చాలా అంటే చేసుకోవడం చాలా ఈజీ. మీరు అటవీ భూములు అయితే కేటాయింపులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. కానీ అక్కడ వన్యప్రాణులు ఇప్పుడు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆ నెమళ్ళు, అవి జింకలు ఉన్నాయి, వాటి పరిస్థితి మన ఒక జింక చనిపోయింది కదా. మేడం మా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఏది నెమళ్ళు ఉన్నాయి. చరణ్ అన్నకు తెలుసు, ఎందుకంటే చరణ్ అన్న మా సీనియర్ అక్కడ. సో మా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఈ నెమళ్ళు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. సో అంత మాత్రం అటవీ భూమి కాదు కదా. సో నా మాట మీరు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లావాదేవీలు ప్రతిదీ ఏదైతే ఉందో చాలా క్రిస్టల్ క్లియర్ గా చాలా ప్రాపర్ వేలో జరిగినాయి. మరి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు మీరు. చెట్లు కావాలి, ఇది కావాలని మీరు మాట్లాడుతున్నారు. మరి 111 జీవో ఎత్తేసినప్పుడు గుర్తు రాలేదు ఇవన్నీ. మరి ఎందుకు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ అవన్నీ కాలుష్యం చేయడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ రోజు గుర్తు రాలేదు ఎందుకు? మరి 111 జీవో ఎత్తేస్తే మొత్తం ఆ భూములను ఏది గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే ఆ రాజేంద్ర నగర్ చేవెళ్ళ ఆ ప్రాంతంలో వికారాబాద్ అడుగులకు మొత్తం సర్వనాశనం అవుతుందని చెప్పి మీకు తెలుసు కదా. మరి ఆ రోజు దాన్ని ఎత్తేసి మొత్తం దాన్ని ప్రైవేట్ పరం వాళ్ళకు దారాదత్తం చేద్దామని మీరెందుకు అనుకున్నారు? మరి ఆ రోజు మరి ఏది లంగ్స్ గురించి, పర్యావరణం గురించి, బయోడైవర్సిటీ గురించి, వెజిటేషన్ గురించి, ఫ్లోరా అండ్ ఫానా గురించి మీకు ఆ రోజు ఎందుకో గుర్తు రాలేదు మరి. సో ఈ మాట మేము ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే మీరు అంటే ఏ పని చేసినా కూడా మేము డెవలప్మెంట్ లో భాగంగా ఈరోజు ఇది గచ్చిబౌలిలో ఉన్న ఆకాశ హర్చాలన్నీ మేము కట్టించినాయి, మేము నిర్మాణం చేసిందని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా. ఆ ఆకాశ హర్చాల కింద ఒకప్పుడు అడుగులే ఉంటాయి కదా, మరి ఒకప్పుడు దాని కింద చెట్లే ఉంటాయి కదా. మరి అవన్నీ మీరు క్లెయిమ్ చేసుకోవద్దు. సో టెక్నికల్ గా కానీ లీగల్ గా కానీ గవర్నమెంట్ ఇంత స్టాండర్డ్ గా ఉన్నా కూడా మేము ఎక్కడ దాన్ని ఏదో ఈగోగా తీసుకోలేదు. మేము మీరు చూడండి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. బట్టి గారు, దాంతోపాటు దుద్దుల శ్రీధర్ బాబు గారు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో యాడ్ అయి ఉన్నారు. ముగ్గురు కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆలోచన మొత్తం తీసుకున్న హెచ్యూ విద్యార్థులది. అదేవిధంగా మా మీనాక్షి నటరాజన్ గారు వారి ఆలోచన తీసుకున్నారు. అదేవిధంగా సబ్ కమిటీ ముందు మా నివేదిక అంతా దాని మీద ఏర్పాటు చేసినాం. సో మీరు ఏదైనా చూడండి, ప్రతిదీ టెక్నికల్ గా పోతున్నాం, ప్రతి టెక్నికల్ గా ముందుకెళ్తున్నాం. ఫేక్ వీడియోస్ అంటే ఓకే మీరు అంటున్నారు టెక్నికల్ గా వెళ్ళండి, ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ప్రకృతి ప్రియుల మనోభావాలు దెబ్బతీసే రకంగా కాంగ్రెస్ చర్యలు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అన్నట్లుగా అన్ని టెక్నికల్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఎందుకు హాలిడేస్ టైంలోనే వెళ్లి బుల్డోజర్లను పంపించాలన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మేడం ఒకటి మీరు చూడండి, కంచ అస్తాంబుల్ పోరంబోకు ఆ భూమి పేరు, అది అటవీ భూమి కాదు మేడం. నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని. ట్రైబల్ భూములకి ఈ భూములకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే హాలిడేస్ టైంలో ఎందుకు వెళ్లారు మరి మీరు? ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ లో చాలా కన్స్ట్రక్షన్ హాలిడేస్ టైంలోనే జరుగుతాయి, కొన్నిసారి అర్ధరాత్రి జరుగుతాయి. దాన్ని మనం ఏది శంకించడానికి ఉండదు, అది గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఒక మాట చెప్తున్నా, కేబినెట్ మీ పాలనలో ఏం జరిగినా హాలిడేస్ అర్ధరాత్రిలో. మేడం ఒకటి మీరు గమనించండి, నేనేమంటున్నా అంటే
ఇది లీగల్ గా కరెక్ట్ మాత్రమే కాదు, టెక్నికల్ గా కూడా మీరు చూడండి ఒకసారి. సర్వే నెంబర్ భూముల విషయాలు కానీ, కేటాయింపులు కానీ, జరిగిన ఒప్పందాలు కానీ, వాటి రద్దు కానీ, హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం కానీ, ఈ విషయాలు ఎక్కడైనా మీకు టెక్నికల్ గా ఇబ్బంది కనుక అనిపిస్తే మీకు 100% క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బందులు జరగలేదు కదా, జరగనప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తాను? నేను ఇంకో మాట కూడా చెప్తా. డీప్ ఫేక్ వీడియోస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడో వైజాగ్ లో ఉన్న వీడియోస్, బయట ఉన్న వేరే దేశాల వీడియోస్ ను కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తో దాన్ని ఎట్లా పడితే అట్లా ప్రమోట్ చేస్తా అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా మేడం? అంటే దానికోసమేనా మీ సోషల్ మీడియా పనిచేస్తుంది? వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకైనా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకైనా ఒక చూపు ఉంటుంది, ముందు చూపు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు నేను ఏమంటున్నానంటే కొన్ని తప్పులు చెప్పాడు. ఒకవేళ అట్లాంటి ఫేక్ వీడియోలు వస్తే మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకొకటి మేం చెప్పడం ఏంటి మేడం? బీఆర్ఎస్ పార్టీగా హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు, మీ చీఫ్ సెక్రటరీని జైలు వేస్తామని చెప్పారు. ఒక్క మాట నేను చెప్పాను సార్, ఒక్క మాట నేను చెప్తా, ఒక్క మాట చెప్తా. తీర్పుల సమీక్షకు, స్వీయ నిర్ణయాలకు, స్వీయంగా చెప్పే అంశాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. మీరు పెద్దవారు అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలే, వ్యాఖ్యానాలు చేసింది. మరి సుప్రీంకోర్టు అడిగిన సమాధానం ఏం అడిగింది? మాకు సమాధానం ఇచ్చిరా? ఇప్పటి వరకు 16th వరకు ఆపమని చెప్పింది. సుప్రీంకోర్టు చట్టాన్ని మీ పరిధిలోకి తీసుకుంది, అటవీ చట్టాన్ని మీ పరిధిలోకి తీసుకుంది. అడవే కానప్పుడు అటవీ చట్టాలు అక్కడ విద్యార్థులు అడవి అంటున్నారు కదా. మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కంచె గచ్చిబౌలి అనేది అడవి. ఒక మాట మేడం, కంచె గచ్చిబౌలి అడవియా, యూనివర్సిటీయా, ప్రజల, గవర్నమెంట్ అని పక్కన పెడితే అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఆక్సిజన్ వస్తుందా రావట్లేదా? నేను ఒక మాట మీకు చెప్తున్నా. మీరు 2017లో రోడ్డు నిర్మాణం చేసినప్పుడు అటవీ శాఖ నేనేమంటానంటే హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద మీరు ప్రజలకు సేవ చేస్తా అంటున్నారు, మంచి చేస్తా అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు ఎన్సీని కూడా అది చేయొద్దు కదా. ఓకే అండి. వెంకట్ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ టైంలో మీరు దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోండి. ఇంకా చాలా మంది ఉన్నారు డిబేట్ లో. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ కౌశిక్ యాదవ్ గారు, సో ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది మీరేమో అటు హాలిడేస్ అండ్ అర్ధరాత్రి టైంలో బుల్డోజర్లను పంపిస్తున్నారన్న కమెంట్లు, అండ్ ఇప్పుడేమో ఇంకా ఏదైతే హెచ్సిలో భూముల్ని తాకట్టు పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు అభివృద్ధి అంటూ కూడా అప్పులు తీసుకొస్తున్నారు, ఈవెన్ బ్రోకర్లకు కూడా 170 కోట్లు ఇచ్చారంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఏంటి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడటానికి కనీస నైతికత లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద తెలంగాణను ఉదరిస్తే మేమేదో అమ్ముతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 453 ఎకరాలు తెగనమ్మి 31,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖజానాకు చేరేటట్టు చేసిరు అన్నాడు. అదే కాకుండా ఇప్పుడు ఇంత హెచ్సి మీద ప్రేమ చూపిస్తారు కదా. మయోమ్స్ విహాంగాలకు సంబంధించి 25వ సర్వే నెంబర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి మయోమ్ విహాంగాకు 50 ఫీట్లు పర్మిషన్ ఇచ్చినట్టు మాత్రం ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ గుర్తు రాలేదు, అవి అటవీ భూములని గుర్తు రాలేదు, అదే పర్యావరణ హాని జరుగుతుందని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గుర్తురాలే. భారతీయ జనతా పార్టీ ఆనాడు ప్రశ్నించడం. మరి ఈ రోజు ఏదో మొత్తం ఏదో కొంపలు ఆరిపోయినట్టు, మొత్తం ఏదో జరిగిపోయినట్టు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేస్తుంది కదా. ఇంత ప్రకృతిపై ప్రేమ ఉంటే ఎందుకు మరి ఆనాడు 453 ఎకరాలు ఎందుక మీరు త్రిపులోంజీవులో 3 లక్షల ఎకరాలు ఉంటే 10% కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు 100% కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి మీరు ఏమన్నా తొలగించారు. అదే కాకుండా పిరంగి నాల మీద ఏకంగా డిస్టర్బ్ చేసి కేటీఆర్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అదే కాకుండా మీరు ఆయనలో దాదాపు 7,853 అటభూములన్నీ కూడా కాళేశ్వరం కోసం తీసుకొని మరి మీరు పర్యావరణ హాని చేయలేదా? మీరేదో పెద్ద తెలంగాణ ఉద్ధరించినట్టు మేమేదో తెలంగాణ పర్యావరణ హాని చేసినని చెప్పి మాట్లాడతాం. అదే కాకుండా మేము హైడ్రాను ఎందుకు తీసుకొచ్చాం? హైడ్రా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రాక్స్, లేక్స్ రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటే ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఎందుకు ధర్నా చేసి మరి హైడ్రా మీద? అదేవిధంగా మూసిని పునరుద్ధరింప చేస్తాం, మూసిని ప్రక్షాళన చేస్తాం, మూసి వల్ల హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కుకుంది, ఈ కాలుష్య కూరలు బయట పెడుస్తామంటే కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసినమాట వాస్తవం కదా. మరి ఏదైనా ప్రేమ ఉంటే ఎందుకు మీరు హైడ్రా సపోర్ట్ చేయరు? ఎందుకు మీరు మూసి సపోర్ట్ చేయరు? మీ కేటీఆర్ గారు ఎందుకు పిరంగినా మీ నాల మీద గెస్ట్ హౌస్ నిర్మించుకుంటాడు? ఎందుకు 3 లక్షల ఎకరాలు త్రిపులోంజీ తీసేసిన సమాధానం ఫస్ట్ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీనా భారతీయ జనతా పార్టీ. మీరు ఆనాడు మౌనం వహించి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మీద మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడే విషయాన్ని దయచేసి మీరు మాట్లాడే. సరే అంటే కౌశిక్ యాదవ్ గారు, ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ విషయాలు వాళ్ళ విమర్శలు పక్కన పెడితే మరి ఆ హైడ్రా విషయం కానివ్వండి, హెచ్సియు విషయంలో కానివ్వండి, విద్యార్థులు, సామాన్య ప్రజలు కూడా హాలిడే టైంలో వచ్చారు, ఆదివారం వచ్చి కూల్చేశారు, హైడ్రా విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. హెచ్సియు విషయంలో కూడా మీరు హాలిడేస్ టైంలోనే వచ్చారన్న కమెంట్స్ అటు విద్యార్థులు కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మేడం ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి మేడం, ఇంకా యూనివర్సిటీలో రన్నింగ్ లో ఉంది యూనివర్సిటీ కూడా
అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ఈ విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నమే తప్ప. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న దేశంలో 10 ఏళ్ళలో 16 లక్షల అటవీ భూములు నాశనం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఏకంగా ఛత్తీస్గఢ్ లంగ్స్ 10,000 ఎకరాలు అదానికి అప్పచెప్పారు. మణిపూర్ లో అదానికి అప్పచెప్పారు అడవి భూములని కూడా. ఇక భారతీయ జనతా పార్టీ చేసిన కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మితే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పు చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. మీరు చేసిన తప్పులన్నీ చేసిరు, మీరు చేసిన పాపాలన్నీ మీరే చేసిరు. దేశంలో భారతీయ జనతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు. వాళ్ళేదో కొత్త ప్రభుత్వ సంస్థలు ఎక్కడ కూడా నెలకొల్పిన సందర్భం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 483 ఎకరాలు అమ్మి దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఆనాడే ఖజానా గుజరాత్ చేసిరు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం అండి సునీతారెడ్డి గారు, మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్. ఒక్కొక్కరు మీటింగ్లలో ప్రసంగాలు తీసుకుంటూ పోతే మరి ఒక్క నిమిషం అండి సునీతారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. ఎస్ చెప్పండి కౌశిక్ యాదవ్ గారు. ఇప్పుడు మేము ప్రసంగాలు ఏమిస్తలేమమ్మా సునీత గారు, వాళ్ళు మాట్లాడుతున్నారు స్టూడియో. మినిట్స్ అయింది. ఆ కింద వాళ్ళు మాట్లాడితే మీరు సపరేట్ ఎవరు కూర్చున్నారు అందరూ. ఒక్క నిమిషం అండి ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. కౌశిక్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. కౌశిక్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఎస్ మేడం. కాబట్టి ఇక్కడ విషయం ఒక నిమిషం కాబట్టి మేడం భారతీయ జనతా పార్టీ దయచేసి రాగండి సార్. భారతీయ జనతా పార్టీ 2004 చంద్రబాబు నాయుడు ఆనాడు ఇండియా ముఖ్యమంత్రి, వారిని ఒకసారి అడగండి. 36-37 సర్వే నెంబర్లో 397 ఎకరాల నర బదలాయింపులో భాగంగా 25వ నెంబర్ సర్వే నెంబర్ 4 ఎకరాలు తీసుకొని ఐఎంజీ సంస్థకి ఇచ్చిండు. దాని తర్వాత 2007లో ఐఎంజీ సంస్థ నుంచి అంటే కౌశిక్ గారు ఇదంతా అందరికి తెలిసిందే. బట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హాలిడేస్ టైమ్ లోనే ఎందుకు వెళ్తున్నారు? ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీకి కాదు ఆన్సర్, మీరు ఇవ్వాల్సింది విద్యార్థులకు, సామాన్య ప్రజలకి. వారికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఇష్యూని డైవర్ట్ చేయడం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న చేసింది. మేము ఆ టైంలో ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాం. బీసీల ఇష్యూ జాతీయ స్థాయి ఇష్యూ కాబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు కాబట్టి వారికి ఎక్కడ జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని పెద్ద చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. రైట్ అండి. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ సునీతారెడ్డి గారు మాత్రం అడవి భూమి గుర్తురాదా మేడం? ఒక నిమిషం అండి కౌశిక్ యాదవ్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తానండి. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఎస్ సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ప్యానల్ ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. మన జీటీవీ ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. మేడం కొంచెం మధ్యలో ఊరికే కల్పించుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నా మిత్రులకి. ఇప్పుడు బ్రదర్ ఏం చెప్తున్నాడు, ఫిరంగి నాలాపై కట్టిండు, జన్వాడ ఫామ్ హౌస్ కట్టిండు, ఇవి అవి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అసలు ఫిరంగి నాలా మీద కట్టిన ఇల్లును కూలగొట్టొద్దని మేమేమైనా చెప్పినామా? మీరు హైడ్రా తెచ్చి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి పేదోళ్ళని చంపుతున్నారని చెప్పి మేము వ్యతిరేకించినాం. మీరు నాగార్జున గెస్ట్ హౌస్ కూలగొడుతుంటేనో ఆయన ఆశలు కూలగొడుతుంటేనో అందరిని హర్షించినాం. మీరు పెద్దోళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళే కూలగొడుతుంటే ప్రజలంతా వెల్కమ్ చేసిండ్రు. స్వయంగా సవాల్ విసిరినారు కేటీఆర్ గారు, నాది జన్మ ఫామ్ హౌస్ కూలగొడతా దమ్ముందా మీకంటే కూడా మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. దాని మీద మీరే కేసులు పెట్టించుకొని జైల్లోకి పోయినా కూడా శరం లేకుండా ఇవాళ వాళ్ళని కాపాడుకొస్తుంది మీరే. ఏదో బీజేపీ పార్టీ ఆయనని అడ్డుకున్నది, ఆపింది, పోనిస్తలేదు. మేము ఏదో అడ్డుపడ్డట్టుగా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు కూలగొట్టలేదు? ఫిరంగినాల మీద కట్టిందని తెలుసు, జన్వాడ ఫామ్ హౌస్ ట్రిపుల్ జీవోలో కట్టిందని తెలుసు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులందరూ ఎక్కడెక్కడ ఫామ్ హౌస్ కట్టిండ్రో అన్ని తెలుసు మీకు కుంటలు చెరువులు ఏ విధంగా కబ్జాలు పెట్టిండ్రో తెలుసు. అన్ని తెలిసి వాళ్ళ ప్రాప్తం కోసము వాళ్ళ బెదిరింపులకు భయపడా, మరి ఇంకా సెటిల్మెంట్లకు పోయిండ్రా, దేనికి పోయిండ్రో మొత్తం హైడ్రాన్ తెచ్చి హైదరాబాద్ లో ఉన్న పేదోళ్ళని ఆదర చేసి భయపెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళని ఆత్మహత్యలకు పురిగొల్పిరు తప్ప ఇక్కడ మీరు చేసింది ఏమీ లేదు. ఇక హెచ్యూ విషయానికి వస్తే మేడం, హెచ్యూ ఇది ప్రభుత్వ భూమి అనే అంటున్నారు. ప్రభుత్వ భూమినే యూనివర్సిటీలకు ఇస్తారు మేడం. ఎవరైనా కొత్త యూనివర్సిటీలు పెట్టినా, కొత్త ప్రాజెక్టులకు ఏదైనా పెట్టినా కూడా, ఇప్పుడు నేను కూడా ఒక డైరెక్టర్ గా పనిచేస్తున్నా హెచ్ఎంటీ మిషన్ టూల్స్ లో. అక్కడ హెచ్ఎంటీ మిషన్ టూల్స్ కి ఇచ్చిన, ఐడిపిఎల్ కి ఇచ్చిన, బిహెచ్ఎల్ కి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలకు కానీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలకు కానీ, ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వమే భూములు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే అలాట్మెంట్ చేస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ వాళ్లకు ముటేషన్ చేయలేదు.
ముటేషన్ చేయకుండా ఎప్పుడైతే ఇప్పుడు 400 ఎకరాలు 500 ఎకరాలు మేము వచ్చేసి పంచనామా చేసి తీసుకున్నామని మీరు చెప్తున్నారు. చేసిన భూమే ఇది కాబట్టి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని కూడా మీరే క్లెయిమ్ చేస్తున్నారు. మరి మీదే అయినప్పుడు మరి అంత ఆధారబాధగా మీరు చేయాల్సిన అవసరం ఏంది? ఇంకొకటి మేడం, మీరు ఏదైతే పంచనామా చేసి మీరు 400 ఎకరాలు ఒకటి 134 ఎకరాలు ఒకటి తీసుకున్నారు కదా, మరి అదే హెచ్యూ భూమికి మీరు ఇవ్వాల్సిన 137 ఎకరాలు 90 రోజులలో ఇస్తామని ఆ రోజు మీరు ఏదైతే జీవో చేసుకున్నారో ఆ జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి అది నల్ అండ్ వాయిడ్ అవుతుంది. ఆ జీవో క్యాన్సిల్ అవుతుంది. మీ ప్రభుత్వం లెక్క ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ మీద లేదు కాబట్టి హెచ్యూకే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకే, అది కూడా పక్కకు పెడదాం. మీరు 400 ఎకరాలని మీరు ఐసిఐసిఐసి దగ్గర మీరు తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చుకున్నది వాస్తవం కాదా? మీరు ఇది ఏలంపాట కోసం మీరు స్టేట్మెంట్ ఇచ్చిన మాట, ప్రకటన ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసము మీరు ఏదైతే 170 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు మీరు కమిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మీరు చెప్పినాయే, మేమెవరని చెప్పలేదు. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఎక్కడైతే కోకాపేట భూములు కానివి, ఆ భూములు కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ 2 బెడ్రూమ్లకి అలాట్మెంట్ చేస్తుంటే కానివ్వండి, మీరు కూడా వ్యతిరేకించరు, మేము కూడా వ్యతిరేకించినాం. యూనివర్సిటీలు ఈ దేశ పునాదులు. యూనివర్సిటీలలో భావి భారత పౌరుల భవిష్యత్తు ఉంటుందని మనం అందరం ఎగనెస్ట్ గా చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనకు తెలంగాణలో భూమే లేదు ఇవ్వడానికి, మీరు డెవలప్మెంట్ చేయడానికి. ఇప్పుడు మీరు 4th సిటీ అని పెట్టిండ్రు ముచ్చెల్ల సైడ్ లో, ఎవరైనా అడ్డుపడ్డారా? మీరు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టిండ్రు, ఎవరైనా అడ్డం పడ్డారా? అక్కడ నేనేమంటున్నా అంటే ఒక యూనివర్సిటీ భూమి ఇది ప్రభుత్వము, అది ఇది ప్రభుత్వందే, ఇది కూడా ప్రభుత్వందే, ఎవ్వరు కాదనట్లేదు. ఆ రోజు కేసేసింది కూడా ఏదైతే ఐఎంజీ భారత్ కూడా ప్రభుత్వం మీద కేసేసింది. ఎందుకు అంటే హెచ్యూ పేరు మీద లేదది. అడగండి, తర్వాత తనకు టైం ఇస్తాను. చెప్పండి మేడం. మేడం ఒక క్వశ్చన్ నేను అడగనా మేడం? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ జారీ చేసింది మేడం ఈ భూమి ఒక మాట మేడం, ఎవరికి జారీ చేసింది? హెచ్యూకి జారీ చేసిందా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. మరి హెచ్యూకి రాస్తే అయిపోతుంది కదా. హెచ్యూ భూమి అయితే హెచ్యూకి రాస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చింది? మరి అలాట్మెంట్ చెయ్యండి, దానికి రక్షణ కల్పించండి అని కూడా మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి దానికి సంబంధించి సంరక్షించండి, హెచ్యూకి సంబంధించి అని ఆ రకంగా క్లియర్ గా చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఆ పాయింట్ ని తీసేసి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం తగిలిస్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి మేడం గారు. నేను ఒక్కటే అడుగుతాను, ఇన్ కేస్ ఆ భూమి హెచ్యూది అయితే ఆ లెటర్ హెచ్యూకి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం అండర్ లో హెచ్యూ ఉంది కాబట్టి దానికి ఇచ్చారు, మ్యూటేషన్ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం లెటర్ గవర్నమెంట్ గా పంపుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా 50 సంవత్సరాల హెచ్యూ కేటాయింపులో ఇప్పటికీ గవర్నమెంట్ భూమినే ఉంది. ముటేషన్ హెచ్యూ మీద కాలేదు. అది అదే కదా ఎవరికి అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగానే హెచ్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా. ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్, మళ్ళీ మీకు టైం ఇస్తాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇన్ కేసు అక్కడ ఇది వెజిటేషన్ వయలేషన్ అయినప్పుడు వాళ్ళకు లెటర్ పోతుంది. అసలు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి 2017లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అయితే హెచ్యూ భూములు అంటారు, లేకపోతే ఏమో ఏది వెజిటేషన్ ఆగమవుతుంది అంటున్నారు. ఎట్లా పడుతుంది? రాజకీయమే చేస్తున్నారు కానీ టెక్నికల్ గా ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. ఎగ్జాక్ట్లీ హెచ్యూ భూముల పైన ఈ రోజు రాజకీయాలే జరుగుతున్నాయి. మహేష్ గారు, సో మీరేమంటారు? ఈసారి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుని ప్రభావితం చేసే హెచ్యూ భూముల పైన ఈ రోజు రాజకీయాలే జరుగుతున్నాయి, ఏంటి దీనిపైన బీజేవైఎం స్టాండ్ ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టుందండి మహేష్ గారి మీద. నమస్తే, నేను బీజేవైఎం కంటే ముందు కూడా నేను విద్యార్థిని, హెచ్యూలో స్కాలర్ నేను, పిహెచ్డి స్కాలర్ ని. మేడం 2020లో ఏదైతే ఇదే టీఆర్ఎస్ సర్కారు, ఇంత మిత్రులు మాట్లాడు, వెంకట్ మాట్లాడు, చరణ్ మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, ఇదే టీఆర్ఎస్ సర్కారు ఐఎస్బి పక్కన గోడను బద్దలు కొట్టి, అంటే 1975 లా యూనివర్సిటీ మొత్తం గోడ పెట్టింది మేడం. ద గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ అనే పేరు మీద 15 కిలోమీటర్ల మేర మా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబక్షి గారు ఈ 2300 ఎకరాలకు మొత్తం కూడా గోడ పెట్టడం జరిగింది. ఆ గోడను ఐఎస్బి దగ్గర బద్దలు కొట్టి టీఎన్జిఓస్ దాకా ఎగ్జిట్ వరకు ఒక 120 ఫీట్ల రోడ్డుతో సుమారుగా 40 ఎకరాల స్థలాన్ని దారదత్తం చేస్తూ ఒక రోడ్ వేసినటువంటి ప్రభుత్వం ఎవరు అంటే ఇదే కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు అడ్డుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ అంటారు కదా, ఆనాడు ఎందుకు మీరు అడ్డుకోలేదు, ఆనాడు ఎందుకు ఫైట్ చేయాలన్నారు. ఎస్, నేను ఆడ ఫైట్ చేసినాం. మా మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి.
మేము వందలాది మంది విద్యార్థులు అక్కడ ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం, ఆ రోజు కూడా సేమ్ ఈ రోజు ఏదైతే పోలీస్ పవర్ ను పెట్టేసి సప్రెస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ను, సేమ్ థింగ్ ఆ రోజు కూడా జరిగింది. ఆనాడు కూడా వాళ్ళు అట్నే చేయడం జరిగింది, ఆనాడు మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా భయపడకుండా అక్కడ కూర్చొని మరి బుల్డోజర్ పట్టుకొచ్చి వాళ్ళు క్యాంపస్ లోపల అక్రమంగా కట్టినటువంటి ఒక వాటర్ సంపును కావచ్చు, ఇంకో గదిని కావచ్చు, దాన్ని డిస్మెంటల్ కూడా చేయడం జరిగింది. ఆనాడు కూడా టీవీ ఛానల్ మేము మాట్లాడడం జరిగింది. జస్టిస్ హిమా కోహ్లీ గారు దానిపైన మేము హైకోర్టు పోయి రిట్ పిటిషన్ ఇస్తే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. స్టేటస్ కో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ రోడ్డు వేసినటువంటి ఒక నీచపు చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఆనాడు వాళ్ళు గోడలు బద్దలు కొట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎంట్రీ, రెడ్ కార్పెట్ వరిచి ఎంట్రీ ఇచ్చింది ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ. దీంట్లో మొదటి ముద్దాయి టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత మేడం క్యాంపస్ లోపల ఇన్ని చెట్లను వీటన్నింటినీ కూడా ఒక డిస్ట్రాయ్ చేస్తూ ఒక విలయ తాండవం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హాలిడేస్ లేవని చెప్పారు కదా, ఫ్రైడే హాలిడేనే ఉంది మనకు, ఆ రోజు రంజాన్ ఉంది, ఆ తర్వాత ఉగాది ఉంది, సాటర్డే వచ్చింది, సాటర్డే హాలిడే ఉంది, తర్వాత సండే ఉంది. ఇవన్నీ డే టైంలో కాకుండా మళ్ళీ నైట్ టైంలో వీళ్ళు అక్కడ పట్టుకొచ్చేసి మొత్తం డిస్మెంటల్ చేయడం, వందల కొద్ది ఆనాడు జేసీబీలు పట్టుకొచ్చి మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. మేడం వీళ్ళకి తెలియదా, ఆ రోజు మేము అర్ధరాత్రి పూట వచ్చి మేము కటింగ్ చేస్తున్నప్పుడు ఈ పక్షులు ఎక్కడికి పోతాయి, ఈ జంతువులు ఎక్కడికి పోతాయి, జంతుజాలం ఎక్కడికి పోతుంది, ఇవన్నీ తెలియకుండా ఒక తుగ్లక్ పాలన, ఒక తుగ్లక్ చేష్టలాగా మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ క్యాంపస్ లోపల ఒక అరాచకాన్ని ఒక 3 రోజుల లోపల సుమారుగా 300 ఎకరాలను క్లీన్ చేసిరంటే వీళ్ళు ఏ స్థాయిలో చేసిరో మనకు అర్థం చేసుకోవచ్చు. బుల్డోజర్ నడిపినటువంటి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫేక్ వీడియోలు ఇవన్నీ చెప్పేసి అన్నారు కదా, ఎవరైతే ఆ జేసీబీ డ్రైవర్ తో నేను మాట్లాడిన వీడియో కూడా విజువల్ కూడా ఎన్డీటీవీలో ఉంది మేడం, మీరు చూడండి. మాట్లాడితే ఆయన చెప్తాడు, పైసా ఇది క్లీన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మొత్తుకున్నప్పుడు జింకలు తర్వాత ఇవన్నీ ఏవి నెమలు అరుస్తున్నప్పుడు మాకు బాధ అనిపించి మేము మా సార్ తో మాట్లాడాము, మేము ఇక్కడ చేయము అని చెప్పినాము. ఆ తర్వాత కూడా ఆయన మమ్మల్ని బెదిరిస్తే ఆ ఒక్క పూట వేసినాం, నెక్స్ట్ 3 రోజులు మేము చేయలేదని చెప్పడం జరిగింది. అంటే అంత దయనీయ పరిస్థితి. వాళ్ళు ఒక జేసీబీ డ్రైవర్ కు ఒక మనసు కలిసి వేసింది తప్ప. సో అంటే అది ఏ వీడియోస్ కాదు, ఏ సౌండ్స్ కాదు, అది నేచురల్ గానే అక్కడ ఉన్న జంతువుల సౌండ్సే. స్టిల్ నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నా, ఇట్లా పక్కకు సౌండ్లు వినబడుతున్నాయి బ్యాక్ డ్రాప్ లో మొత్తం కూడా. నేనేమంటున్నా మేడం, ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూనివర్సిటీస్ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా లీస్ట్ ప్రియారిటీ ఉన్నది అనేది అందరికి అర్థమైంది మేడం. ఎందుకంటే నీకు ఈ 400 ఎకరాలు అమ్ముతనే ప్రభుత్వం నడుస్తుంది, ఈ 400 లేకపోతే ప్రభుత్వం నడదు. ఈ 400 ఎకరాల్లో మాత్రమే మనం ఇక్కడ ఐటీ పార్క్ కట్టొచ్చు, ఉపాధి వస్తుంది. మిగతా ఎక్కడ కట్టినా ఉపాధి రాదు, ఐటీ పార్క్ కాదు అన్న సందంగా ఈ ప్రభుత్వం వహించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేడం. ఈవెన్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్వై కూడా దాన్ని కండెమ్ చేసింది ముఖ్యమంత్రి అంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు చెప్తారు దీంట్లో మొక్కలు లేవు, జంతువులు లేవు అని చెప్తారు, ఆ తర్వాత చెట్లే లేవు, మేము చెట్లు నరకడానికి సిద్ధమా అని చెప్పేసి అంటారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ ఎవరైనారో 137,000 చెట్లను నరికిరు అని చెప్పేసి ఒక రిపోర్ట్ పంపింది సుప్రీంకోర్టుకు. 137,000 చెట్లను మనం రీప్లాంటేషన్ చేస్తే కూడా ఫారెస్ట్ లాగా కన్వర్ట్ అయితే కావచ్చు తప్ప థిక్ ఫారెస్ట్ లాగా నేచురల్ గా వచ్చినటువంటి ఏదైతే ఉందో అవి కాదు అనేది కూడా ప్రభుత్వము నిన్న వచ్చినటువంటి అటవీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అటవీ శాఖ సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ రావడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంత దౌర్భాగ్యంగా ఈ చెట్లను మొత్తం డిస్ట్రాయ్ చేయడంతో పాటు మేడం ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే వాదిస్తుంది ఏంటంటే ఇది యూనివర్సిటీ స్థలం కాదు అని చెప్పేసి అంటారు. మేము కూడా అదే చెప్తాం. ఈ రోజు నేను కూర్చున్న హాస్టల్ మాది కాదు, అక్కడ పక్కన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా మాది కాదు, మిగతా క్లాస్ రూమ్లు కూడా మావి కాదు. మరి గుంజుకుంటారా వచ్చి డిస్మెంటల్ చేసేస్తారా, దీన్ని పంపిస్తారా విద్యార్థులు రోడ్డు మీదకి? అది చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు హెచ్సియు ఏం చేస్తారు, రేపు ఉస్మాన్ ఏం చేస్తారు, ఇంకో రోజు కాకతీయ ఏం చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను మొత్తం అంటే విద్యారంగానికి సంబంధించిన యూనివర్సిటీల భూములు అయితే లాక్కోవడం చాలా ఈజీ అనుకుంటున్నారు. అయింది అంటే ఒక పాలసీ చెప్పండి. మీరు 4th సిటీ డెవలప్ చేస్తారు, అక్కడ పెట్టుకోండి, లేకపోతే ఇంకో చోట కూడా ప్రభుత్వ భూములు. ఇంకా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం ధరని తీసుకొచ్చి అనేకమైన భూములను కబ్జా చేసిన తర్వాత కూడా అక్రమాలకు అంటగట్టిన తర్వాత కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 12 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నది. 12 లక్షల ఎకరాలు మిగిలి ఉన్నది. మీ భూమాత లెక్కలు కూడా అది కనబడుతుంది రేపు. మరి ఇంకా 12 లక్షల ఎకరాలు ఇంకెక్కడ నమ్మండి. మేము కాదంటే కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ యూనివర్సిటీ లోపల ఫైనల్ నివేదిక వచ్చే వరకు మీరు ఏం చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత కూడా మేడం లోపల దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీఐఎస్ఎస్ అని ఒక బోర్డు పెడతారు మొన్న డే బిఫోర్ ఎస్టర్డే. తర్వాత నిన్న వచ్చేసి సీసీటీవీలు ఫిట్ చేస్తా ఉంటారు. అంటే ఏందన్నట్టు అంటే పోలీసులు కూడా అక్కడనే ఆల్రెడీ తర్వాత కూడా ఈ రకంగా బోర్డు పెట్టారు, సీసీటీవీ అవును మేడం. తర్వాత బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, పోలీస్ పోస్ట్ మేము మొత్తం వెనక్కి తీసుకుంటున్నాం, అందరి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కూడా మేడం ఈ క్యాంపస్ నుంచి పోలీస్ పోస్ట్ పోలేదు. అదే పోలీస్ పోస్ట్ మెయిన్ గేట్ లో, గోపన్పల్లి గేట్ లో, స్మాల్ గేట్ లో ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఆ 400 ఎకర్స్ ఎక్కడ ఉందో ప్రతి 100 మీటర్లకు ఒక పోలీస్ ఫోర్స్ ఉంది.
అటువైపు డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వైపు డిపార్ట్మెంట్ వైపు పోతుంటే కూడా నా ఐడి కార్డు చెక్ చేసి మా కథ పంచాయతీ చేసి ఆ తర్వాత మాత్రమే మమ్మల్ని వదులుతున్నారు తప్ప, అంటే పోలీస్ ప్రహారంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవుతుంది ఈస్ట్ క్యాంపస్ లో అనేది మేము వ్యక్తం చేస్తున్నాం. మంత్రి గారు చెప్తే కూడా పోలీసులు వినలే అంటే మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మేము కేసులు వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా జైల్లో ఉన్న విద్యార్థులకు బెయిల్ రాలేదు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు దాన్ని వాదిస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా జైల్లో పెట్టరు. వాళ్ళపైన అక్రమ కేసులు, వాళ్ళ డెడ్లీ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి డీసీపీ వినీత్ కుమార్ గారు కేసు పెట్టారు. ఇద్దరు కూడా రీసెర్చ్ స్కాలర్సే, వాళ్ళు స్టూడెంట్స్ కాదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ ను కూడా అసాల్సేషన్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ క్యాంపస్ లో ఒక ఎస్సీ విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి, ఇద్దరు పైన జరగడం జరిగింది. ఈ క్యాంపస్ లో 58 మంది విద్యార్థుల పైన కేసులు పెట్టారు. తర్వాత ఫోన్లు గుంజుకున్నారు. ఒక 6-7 మంది విద్యార్థుల పైన ఫోన్లు గుంజుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థుల పైన కేసులు పెట్టేశారు. అంటే వీళ్ళందరిపైన ఏ కేసు వెనక్కి తీసుకుంది ప్రభుత్వము? ఏ కేసు వెనక్కి తీసుకుంది? ఏది తీసుకోలేదు. ఓకే ప్రభుత్వం ఇమీడియట్లీ వెనక్కి తీసుకోమంటే మంత్రి చెప్తే నడవదు అని చెప్పేసి అన్నారు కదా, చలో మానికి చెల్లింగే. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్లీ దాన్ని తీసుకొచ్చేసి మీరు ఏదైతే ఆ కోర్టు ద్వారా రిలాక్సేషన్ ఇచ్చేసిన ఒక అవకాశం ఉంది. అయినప్పుడు కూడా పట్టించుకోండి. పైన ఏమంటారంటే మొట్టికాయ వేస్తారు, కింద నుంచి బెల్లం పెట్టినట్టు నెయ్యి ఊసినట్టు ఓ సల్ల ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఒక్కడే విషయం కంక్లూడ్ ఇట్ మేడం. తర్వాత యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ అధ్యాపకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మిగతా అందరినీ కూడా డిఫాక్టో సీఎం గారు ఎవరు మీనాక్షి నటరాజన్ గారు వచ్చి విజిట్ చేసి ఇదంతా మేము చూసి మేము చక్కబెట్టిపోతాం అని చెప్పేసి ఆయన మాట్లాడింది. నేనేమన్నా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి దీనిపైన మాట్లాడలేదు, రాహుల్ గాంధీ గారు దీనిపైన మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారికి తెలిసే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కన్సర్న్ లో జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడట్లేదు. ఎందుకు ఒక 3 ముక్కలు మాట్లాడలేకపోతున్నారు? డెఫినెట్లీ మా యూనివర్సిటీ విద్యార్థులు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జయరామ్ గారు, సో ఇప్పుడు మొత్తం మీద అటు హెచ్సియు భూముల విషయంలో మళ్ళీ రగడ వచ్చింది, ఏదైతే ఇవన్నీ తాకట్టు పెట్టే స్థితికి వచ్చిందంటూ కూడా హరీష్ రావు కమెంట్స్ మీరు చూసే ఉంటారు. అయితే ఇవన్నీ ఇప్పుడు హెచ్సియుని కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటే విద్యా భూముల్ని ఈ రోజు తాకట్టు పెట్టే స్థితికి వచ్చాయనుకోవచ్చా ఏంటి? దీనికి ఏమంటారు? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు గుడ్ మార్నింగ్. సో యాజ్ యూజువల్ గా జీ న్యూస్ ప్రేక్షకులకు ఆల్సో ఇక్కడ అసలు విషయాలను మాట్లాడకుండా మన అనవసరమైన చర్చ అంతా పెడుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు సరే ఎట్లాగవుతుంది, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని మాట్లాడతారని వెయిట్ చేస్తుంటే మళ్ళీ అదే రాజకీయ ఆరోపణలు. అది దీంతో పాటు కొంచెం ఆలోచించాలంటే ఎప్పుడైనా కూడా హెచ్సి అనేది ఈరోజు ఏదో కాంగ్రెస్ నో లేకపోతే తెలుగుదేశమో లేదనుకుంటే బీఆర్ఎస్ పెట్టింది కాదు. ఇక్కడ ప్రధానంగా ఇది ఉన్న సెంటర్ ఎక్కడ ఉండేది? ఫస్ట్ ఉన్న సెంటర్ వచ్చి ఆబిడ్స్ లో అంటే హైదరాబాద్ నడి బొడ్డు మీద ఉన్న ఆబిడ్స్ ని ప్రజల మధ్యలో ఉండేది, సిటీ మధ్యలో ఉన్న ఆబిడ్స్ లో ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీని తీసుకొచ్చేసి దీన్ని ఊరవతలికి పంపించేసి 1974 పార్లమెంట్ యాక్ట్ ప్రకారము, అదే 1974 పార్లమెంట్ యాక్ట్ ప్రకారము దీని యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 1974 అంటుంటారు. దీని ప్రకారం ఏం చేశారంటే ఊరవతలికి, అంటే విద్యార్థులు ఎక్కడున్నా చెల్తుంది, వీళ్ళు నడి రోడ్డున ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ భూమిని కాజేయడం కోసం అప్పటి ప్రభుత్వము ఇక్కడ నుంచి విద్యార్థులను ఆ చివరికి పంపించేశారు. అప్పుడు ఇది కంచె గచ్చిబౌలి అనేది ఇది కరెక్ట్ అయిన బోర్డు. అప్పుడు ఇది అడవి ప్రాంతమే. ఈ అటవీ ప్రాంతం లోపల విద్యార్థులు చదువుకోవడం కోసము సరే జీవితాలు, ఎంతమంది జీవితాలు ఎన్ని దోమలకు స్పాయిల్ అయిపోయినాయో తర్వాత విషయం, కానీ ఇక్కడ నుంచి జనాల్ని అక్కడికి పంపించేశారు. అప్పుడు ఏ లొల్లి లేదు. ఈ కంచగచ్చిబౌలిలో ఉన్నప్పుడు, అప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు కానీ ఏ లొల్లి లేదు, ఇది ఉంది. కానీ డే బై డే ఇది ల్యాండ్ వర్త్ వాల్యూ పెరగడంతో దీని కళ్ళు ప్రభుత్వం మీద యూనివర్సిటీ మీద ప్రభుత్వం కళ్ళు పడ్డాయి. దీన్ని రియల్ ఎస్టేట్ చేసుకొని ఎట్లా అమ్ముకోవాలి అనే దాన్ని పడినాయి. సో అది ఒక అంశం. ఎప్పుడు ఇది 2003 లోపల గౌరవనీయులైన అప్పుడు ఏపీగా ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇక్కడ ఐఎంజీ అనే సంస్థకు, ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు దీన్ని 850 ఎకరాలు కేటాయింపులు చేస్తున్నట్టుగా దీన్ని ప్రకటించేసిండ్రు. దీన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎందుకోసం చేసిండ్రు అంటే ఇది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం దీన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేశారు. ఢిల్లీ రావు అనే ఒక వ్యక్తికి చేసింది. ఆయన 2006 వరకు కూడా దీని మీద ఎక్కడ ఎలాంటిది ఇక్కడ ఉన్న పుల్లు అక్కడ వేయలేదు. అప్పుడే దీన్ని రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని ప్లాన్ చేస్తే గౌరవనీయులైన అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవంబర్
నవంబర్ 21 రోజు దీన్ని విత్డ్రా చేసుకొని లేదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వంలోనే ఉండాలి, ఇది యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే ఉండాలి, ఇది ప్రభుత్వం భూమి అనేది వాస్తవము, యూనివర్సిటీకి ఇచ్చిందనే వాస్తవం కాబట్టి ఇది యూనివర్సిటీకే చెందాలనే ఉద్దేశంతో ఆ భూమిని వెనక్కి తీసుకొని మళ్ళీ యూనివర్సిటీ ఆధీనంలోనే పెట్టింది. కానీ దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు. అంటే లీగల్ గా ఇది ప్రభుత్వాన్ని, మోరల్ గా ఇది వచ్చేసి హెచ్సియుది. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. లీగల్ గా వచ్చేసేమో ప్రభుత్వాన్ని, మోరల్ గా వచ్చేసేమో ఇది హెచ్సి. ఇక్కడ ఈ 850 ఎకరాలను వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎట్లా దోపిడీ చేయాలనేది రెండు ప్రభుత్వాలు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. అంటే ఇక్కడ కమ్సే కమ్ 70 నుంచి 80 కోట్ల వర్త్ పలుకుతుంది ఎకరానికి. అంటే పెద్ద ఎత్తున దీన్ని చేతులు మారుస్తున్నది. ఇందులోపల షేర్ తురుంకార్ అనుకునే వాళ్ళు చాలా మంది నాయకులు కళ్ళు దీని మీద ఉన్నాయి. ఎట్లా దీన్ని కొట్టేయాలి, ఏ విధంగా కొట్టేయాలంటే దీన్ని ఒట్టిగా కొట్టేస్తే బాగుండదు, జనాలు కొట్టి చంపుతారేమన్న ఉద్దేశంతోనే ఉస్మానియా లోపల అలాంటి స్థితిలో ఉంటే అక్కడి నుంచి తరిమి కొట్టారు. కాబట్టి ఇలా కాకుండా దీన్ని డెవలప్మెంట్ పేరు మీద కొట్టేయాలి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా అదే డెవలప్మెంటే. అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి ప్రభుత్వం తీసుకొచ్చేసి దీనికి యూనివర్సిటీ పేరు పెట్టేసిండు. మరి దాన్ని ఏమందాం? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది తప్పని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీర్మానం చేసి ఆ పని చేయండి. నెక్స్ట్ వచ్చేసి అది కాదు అని చెప్పేసి ఇది ప్రభుత్వ భూమి అనేది ఇప్పుడు వీళ్ళు మొహాలు కట్టుకుని వచ్చి కూర్చున్నారు. దేనికోసమో ప్రజల కోసం కాదు, వీళ్ళు దీనికి ఒక ప్రైవేట్ సంస్థలకు మూకుమ్మడిగా అమ్మాలనే ఉద్దేశంతోనా లేకపోతే డెవలప్మెంట్ కోసమా ఇంకా ఇతర కనుక. ఒకవేళ కనుక ఆబిడ్స్ లో ఉన్న యూనివర్సిటీ జన సంచారానికే దూరంగా ఉన్నప్పుడు అప్పుడు యూనివర్సిటీగా వెళ్ళిన ఆ ఏరియా ఇప్పుడు డెవలప్మెంట్ అయితే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెడితే అక్కడ డెవలప్మెంట్ కాదా? అక్కడే ఎందుకు పెట్టాలి? ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్ దూరంలో పెట్టేసి చుట్టూ సరౌండింగ్స్ 360 డిగ్రీస్ లోపల మీరు చెప్తున్న సంస్థలన్నీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ చేసి పెట్టాలన్న ఉద్దేశం ఎందుకు రావట్లేదు? అక్కడే ఎందుకు పెట్టాలి? దీన్ని సెంట్రలైజ్ ఎందుకు చేయాలి? డీసెంట్రలైజ్ చేయొచ్చు కదా. వరంగల్ వైపు, ఇటు కరీంనగర్ వైపు, ఇటు వచ్చి నిజామాబాద్ వైపు, విజయవాడ వైపు డీసెంట్రలైజ్ ఎందుకు చేయకూడదు? ఓ 50-20 కిలోమీటర్ల దూరం లోపల అనేక భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఆ భూములలో ఎందుకు చేయకూడదు? అసలు ప్రభుత్వ భూములు ఉన్నాయా లేవా అంటే 2006 లోపల కనుక ప్రభుత్వ భూములు అప్పటి లెక్కల ప్రకారం చర్చలలో, అప్పుడు మావోయిస్టు పార్టీతో చర్చల లెక్కల ప్రకారము ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చేసింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్న భూముల ఎన్ని భూములు ఎకరాలు అంటే 1,28,00,000 ఎకరాల భూములు. మరి 2006 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కొట్టుకుపోయిన్లు, ఎంతమంది తిన్నారు అనే దాన్ని ఇప్పటి వరకు ఏ లెక్క జాబితా ప్రభుత్వంలో లేదు. ఓకే అండి జయరాం గారు, మీరు మధ్యలో ఆపేస్తే ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి 2 కూర్చోబెట్టారు. మీరు తొందరగా కంక్లూడ్ చేయండి, మన టైం తక్కువ. 6 ఉన్నారు ఇక్కడ జనాలు, 6 ఉన్నారండి జయరాం గారు. ఆయన చెప్తారంట, ఆయన చెప్తారంట. ఒక నిమిషం. ఇదే భూములు తీసుకొచ్చేసి మీరు ఒక వ్యాపారంగా చేస్తున్నారు తప్పితే మీరు మీ అవకాశాల కోసం, మీ అవసరాల కోసం మీరు వాడుతుంటే ఒకవేళ ప్రజా అవసరాల కోసం అనుకుంటే దీన్ని డీసెంట్రలైజ్ చేసేసి దీన్ని హెచ్సికి ఇప్పటి వరకు మోరల్ గా ఉంది, దీన్ని చట్టబద్ధత ఎందుకు క్రియేట్ చేయదు ప్రభుత్వము? అది చేయదంట. అక్కడ నుంచి విద్యార్థులను తరిమి కొట్టాలి. మళ్ళీ ఎక్కడ తరిమి కొట్టాలా అని చెప్తుంటారు డిప్యూటీ సీఎం. ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి పోతే 1,200 ఎకరాలు ఇస్తామంటారు. మళ్ళీ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకో వెంకటేశ్వర్లు గారు. సో ఇందాక మీకు మహేష్ గారు కొన్ని పాయింట్స్ అడగడం జరిగింది. అంటే గతంలో అటు టిఆర్ఎస్ పాలనలోనే మీరు కూడా అదే హెచ్సి భూముల పైన ఈ రకంగా చేశారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ కూడా వారి ప్రశ్న ఉంది. దీనికి ఏమంటారు? మహేష్ గారికి నేను కొంతమంది మిత్రులు రాజకీయ అంశాలను దీనికి ముడిపెట్టారు. నేను ఏమంటున్నంటే మహోం కేటాయించిన ల్యాండ్లలో ఎవరు ఆర్టీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఎవరు బెనిఫిట్ పొందింది అనేది శరణ్ బాగా తెలుసు. ఇంకొకటి ఏంటంటే పిరంగనాలా గురించి, జాన్వాడ గురించి ఒక చట్ట విరుద్ధంగా ఉంటే మీరు దాని మీద గవర్నమెంట్ మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మహేష్ గారు ఏమన్నాడంటే దారులు వేసింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలా విధ్వంసం చేస్తుంది అంటున్నాం.
గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలో 400 ఎకరాలు అమ్మిన మాట వాస్తవము, 31 కోయిలు వచ్చిన మాట వాస్తవం. కానీ ఎక్కడ జనసంచారానికి, జంతువులకు, ఈ విపత్తుకు, అడవికి నష్టం చేయలేదు. ఆ రోజు ఈ రకంగా అంత నష్టం జరుగుతుందని ఎవరు ముందుకు రాలేదు. నేనేమంటున్నానంటే ఆ రోజు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అమ్మిన మాట వాస్తవాన్ని మీరే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు అమ్మండి, అభివృద్ధి చేయండి, ఐటీ ఫార్మ్స్ తేండి, ఫామ్ హౌస్ అన్ని తేండి. కానీ మీ 13,000 ఎకరాలు అక్కడ ముచ్చరలు ఉంది కదా, దాంట్లో ఒక 400 ఎకరాలు మీరు ఐటీ పార్క్ పెట్టండి. ఎందుకు దీన్ని ముట్టుకుంటున్నారు? ఇంకొక అంశం ఏంటంటే 400 ఎకరాల గురించి మాట్లాడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నాం. ఇది 100%. ఇప్పుడు దాకా జయరామ్ సార్ చెప్పింది 100%, ఇంతకుముందు మహేష్ చెప్పింది 100%. ఇది ఇప్పటికీ ప్రజలకు తెలియంది ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండే, కానీ యూజ్ చేసుకుంటుంది హెచ్సియు. అంటే హెచ్సియును మొత్తం తీసేస్తారా మీరు? అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మేమేమో హెచ్సియుకు మీరు పేరు, హెచ్సియు ల్యాండ్ మొటేషన్ హెచ్సియు మీద లేదు, ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. అదే ఎందుకు మీరు చేయలేకపోయారు? గతంలో మీరు 10 సంవత్సరాలు ఉండే కదా. మేడం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హెచ్సియు ల్యాండ్ల గురించి ఈ గురించి గత ప్రభుత్వం ఏం చేసిందనుకంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించింది, యూనివర్సిటీని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇస్తే రేవంత్ రెడ్డి గారు కూలగొడతారా? మా మీద ఎందుకు వెళ్తారు? నేనేమంటే విద్యార్థులకు మేలు చేయండి, హైదరాబాద్ ప్రజలకు మేలు చేయండి, లంగ్స్ పార్క్ అట్లే ఉండేది మేమంటే మీరు గత ప్రభుత్వంలో చేయలేదు. ఒకటే అండి క్లియర్ గా ఇప్పుడు మేము సంవత్సరాలు మీకు రైట్స్ ఉన్నాయి, చెప్తున్నా మంచిగా వచ్చిన సార్. మేమేమంటున్నాం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వాదించి గెలవలే, మేము అడ్వకేట్లను పెట్టి మేము గెలిపించి సుప్రీంకోర్టులో ల్యాండ్ గెలిచినాక హెచ్సియుకి ఇవ్వాలనే ఉద్దేశం మీదే మేము కొట్లాడినాం. అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నేను ఏమంటున్నానంటే అనుకున్నప్పుడు ఎందుకు ఈ రోజు మన గవర్నమెంట్ దాన్ని వాళ్ళు రైట్స్ తీసుకుంటున్నారు కదా? అది రాంగ్ మేడం. అది గవర్నమెంట్ ల్యాండే యూజ్ చేసుకుంటుంది హెచ్సి. మా బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే మేము 10 సంవత్సరాలు సుప్రీంకోర్టుకు గవర్నమెంట్ ఫండ్లకు వెళ్లి అడ్వకేట్లకు ఇచ్చి అడ్వకేట్లను పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ ల్యాండ్ మనం గెలుస్తున్నాం, మళ్ళీ గిఫ్ట్ హెచ్సియుకి ఇద్దాం, హెచ్సియు యూజ్ చేసుకుంటుందనే ఉద్దేశం మీదే మేము చేసినాం. సరే ఇప్పుడు మీరు ఒక ఉద్దేశంతో హెచ్సియుకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫైట్ చేశారు, ఓకే సరే. అది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇందాక మహేష్ గారు అడిగారు అక్కడ ఎందుకు మీరు 40 ఎకరాల వరకు తీసుకొని గేట్లు వేయడం జరిగింది చెప్తున్నా. మహేష్ గారు చెప్పింది 100% వాస్తవం. అంటే ఆ టైంలో మీరు కూడా తీసుకోవాలని అనుకున్నారు. మేడం చెప్పేది పక్క ల్యాండ్ కేటాయిస్తే దానికోసం రోడ్లు వేసిన మాట వాస్తవం. మహేష్ గారు అక్కడే ఉన్నది, అక్కడ అరెస్ట్ చేసిన మాట వాస్తవం. నేను వాస్తవం చెప్తున్నా. హెచ్సియు ల్యాండ్ ఎక్కడ వేలం వేయలేదు, ఓన్లీ ల్యాండ్ కు యూజ్ చేసుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్. ప్రజలకు రోడ్ అవసరం ఉందని. అదే మై హోమ్ కు సంబంధించింది అంటే ఎవరు ఇవాళ ప్రధానమైనటువంటి పొజిషన్ లో ఉండి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసుకుని ఎవరు బెనిఫిట్ పొందింది కూడా చరణ్ కౌశిక్ గారికి బాగా తెలుసు. ఇది రాజకీయ అంశానికి ముడిపడ్డది కాదు. ఇలా నేనంటే బీజేపీకి బీఆర్ఎస్ కు మీరు సమాధానం చెప్పకండి. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, హెచ్సియు విద్యార్థులకు, భారతదేశంలో ఇంటెలెక్చువల్లకు, మేధావులకు సమాధానం చెప్పండి. కానీ ఈ డొంకదిరుడు వ్యవహారం ఏంది? ఏదో మీ కమిటీ నిన్న సుప్రీంకోర్టు బృందం వచ్చి ఏం చెప్తుంది, అంతకుముందు రిజిస్ట్రార్ గారు ఏం రాసి పంపారు, వాటికి సమాధానం చెప్పలేకుండా ఏఐ క్రియేట్ చేశారు, అక్కడ జంతువులు లేవు, నెమ్మలు లేవు, అటవీ కాదనే వాదన అనేది ఇది విరుద్ధం. మీరు వాల్టా చట్టాన్ని తూటు పొడిచినప్పుడు లేదని సుప్రీంకోర్టు చెప్తుంది, మేం చెప్పడం కాదు. నేను ఏమంటానంటే ఇక సునీత మేడం చెప్తుంది ఏమని, అది ఫిరంగ్ నాలా గురించి, జాన్వాడ గురించి కుమ్మక్కయ్యారంటే నిజంగానే ఒకవేళ కుమ్మక్కయ్యారు అనుకుంటే జాన్వాడ మీద, ఫిరంగ్ నాలా మీద రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది 111 జీవోకుందా, అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు అనేది మేడం తెలుసుకోవాలి. ఏది పడితే అది మా టీవీలో మాట్లాడేసి ఏ పడితే నేను బట్టకాల్చి మీ దేశం అనేది అబద్దాలకు చెప్పొద్దు, వాస్తవాలు ప్రజలు. ఇప్పుడు నేను మహేష్ గారు చెప్పిన నేను ఏకీభవించట్లేదా, నేను జయరామ్ సార్ చెప్పిన దానికి ఏకీభవించట్లేదా? ఎందుకు రాజకీయ అంశాన్ని ఈ హెచ్సియు మీరు ముడి పెడతారు? మేమైనా యూనివర్సిటీలో పోయి ధర్నాలు చేసిన ఒకవేళ హెచ్సియు మీరు ముందుకెళ్తే బీఆర్ఎస్ పార్టీగా
మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యమాలు జరుగుతాయి. ప్రతి సపోర్ట్ గా హెచ్యూ విద్యార్థులకు సపోర్ట్ గా రాబోయే కాలంలో మేము ముందుంటాం. ఒకవేళ ఇప్పుడు సరే రాబోయే కాలంలో ఒకవేళ ఈ రైట్స్ మీకే వస్తే గనుక మీరు ఏం చేస్తారు? హెచ్యూకి భూములకు సంబంధించి మ్యూటేషన్ చేస్తారా? 100% రాబోయే గవర్నమెంట్ ఎవరిదున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా హెచ్యూకే ఇవ్వాలి. అది ఒక మాట. ఇప్పుడు హెచ్యూకి భూములు ఇవ్వాలన్నప్పుడు ఎకో పార్క్ చేయాలన్న రైట్ కేటీఆర్కి ఎవరు ఇచ్చారు? మరి ఆ చిన్న లాజిక్ మీరెట్లు మిస్ అవుతున్నారు. లేదన్నా అన్న ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే రాజకీయాలు ఎన్నైనా మాట్లాడొచ్చు కాక, కానీ ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. హైకోర్టును సుప్రీంకోర్టును కొట్టుకుంటే కేసు పెడుతున్నారు. ఇన్ని చెట్లు కొట్టారు కదా, ఎకో పార్క్ కేటీఆర్ చేయదండి ఆయన హక్కు, మా ప్రజాస్వామ్య హక్కు. చేయకండి. చెప్పండి మీరు. ఒక్క మాట నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో అన్ని ట్యాంకులు 60% ట్యాంకులు ఈ రాష్ట్రంలో కొండల మీద గుట్టల మీద ఉన్నాయి. కేవలం మొనోలైతే భువనగిరి కొండ తప్ప మిగతా అన్ని రాళ్లు చెట్లతో కూడుకున్న అంశాలు అంటే ఆ గుట్టలే ఉంటాయి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా రోడ్డు పక్కన ఏది మన ఫైబర్ నెట్, ఏది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఫైబర్ నెట్ పైపులు, దాంతోపాటు మిషన్ భగీరథ పైపులు ఒకే దాంట్లో గుంటలు వేసి మొత్తం చెట్లని కొట్టేశారు. ఆ రోజు ఎక్కడ మేము వీళ్ళని బదనాం చేసి ఏం చేయాలి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీళ్లు రావాలి. పూర్తిగా వినండి సార్, నేనేమంటున్నా పూర్తిగా వినండి. సరే ఎక్కువ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు ఎకో సిస్టమ్ మొత్తం చాలా వరకు డిస్టర్బ్ అయింది. అయినా సరే ఈ రాష్ట్రంలో నీళ్లు అందాలి, అందరికి సమానమైన నీళ్లు అందాలి, అందరూ ఒకే రకమైన నీళ్లు తాగాలి, ఫ్లోరైడ్ సమస్య తగ్గాలని చెప్పి మేము రాష్ట్రం అంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి మేము సపోర్ట్ చేసినాం. కానీ వీళ్ళు కుళ్ళుని కుతంత్రాలు మీరు కడుపు ఎంతో కొద్దో గొప్ప వాళ్ళు చేశారు. సరే ఇప్పుడు ఆ నీళ్ళే అంతా కూడా తెలంగాణలో వాటర్ వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. సరే ఆ విషయం పక్కన పెడితే ఈ హెచ్సియు భూమిలో 400 ఎకరాలు మీరు తాకట్టు పెట్టి ఈ రోజు డెవలప్ చేయడానికి ఇది ఏ రకంగా యూజ్ వస్తుంది? సునీత గారు నేనేమంటాను అంటే మీరు పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోని ఇంకేదని అనుకోండి, ఈ భూములకి గవర్నమెంట్ కనుక వేలం వేయకపోతే ఆ భూములు నెక్స్ట్ ఇన్ కేస్ పొరపాటున బీఆర్ఎస్ వచ్చినా కూడా అది మహేం రామేశ్వరరావుకు వేరే వాళ్ళకు కట్టబెడుతుంది. అది 100%. కౌశిక్ గారు చెప్పండి మీ పాయింట్. కాదమ్మా మేమంతా ప్రేమలు ఉన్నాం, మొత్తం టైం అంతా స్టూడియోలో కూర్చోడానికి ఇస్తాం. మరి చెప్పండి. నాకు అర్థం కాదు. మేము కాదు మా టైంలో వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు, వాళ్ళకే టైం ఎక్కిస్తారు. మరి మేమేంటుకున్నట్టు చెప్పండి కౌశిక్ గారు, ఇప్పుడు మీరేమంటారు? సో ఇప్పుడు మీ పాయింట్. మేడం ఇక్కడ దయచేసి ఇది బీఆర్ఎస్ పార్టీ భారతీయ అసలు వాళ్ళకి మాట్లాడటానికి నైతిక అర్హత లేదు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ ప్రకృతిని ధ్వంసం చేసినే వాళ్ళు. ఎందుకంటే ఏకంగా కాళేశ్వరం కట్టేప్పుడు 7,829 ఎకరాలు అడవి భూములు తీసుకుని మరి అప్పుడు ఎందుకు ప్రకృతి పుత్రాలని చెప్పి మేము మాట్లాడతాం. ఒకటండి కౌశిక్ గారు, ఇందాక మహేష్ గారు కూడా మీకు కూడా ఒక పాయింట్స్ క్వశ్చన్స్ అయితే రేస్ చేయడం జరిగింది. దాదాపుగా 57 మంది విద్యార్థుల పైన కేసులు పడ్డాయి. ఆ కేసులకు సంబంధించి మీరు తీస్తామన్నారు, ఇంతవరకు ఆ కేసులకు సంబంధించి జాడపత్త లేదంటున్నారు. దానికి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మా ప్రభుత్వంలో చర్చలు చేయడానికి అవకాశం. ఏనాడన్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన నాకు అర్థం కాదు. కనీసం వాళ్ళంతా ఇంత ఎప్పుడన్నా మీరు చెప్పండి 13 పేపర్ లీక్ అయినప్పుడు కానీ విద్యార్థులు నష్టం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మంత్రుల కమిటీ విద్యార్థి సంఘాలతో చర్చ చేసింది. అది డెమోక్రటిక్ వేలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 57 మంది విద్యార్థుల పైన కేసులు పెట్టారా? మేడం చట్టం తన పని తాను చేస్తున్న ప్రయత్నంలో అది అయిపోయింది. తర్వాత కేసులు తీసేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. న్యాయపరమైన చిక్కులు అధిగమించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు చట్టాన్ని మేము 1 డేలో తీసుకొని చేతిలో తీసుకొని ఏకంగా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూర్చోాలనేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చట్టం ప్రకారం ముందు ఒక వ్యవహారం చేసినప్పుడు చట్టపరంగా
ఏ విధంగా ముందుకు పోతే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ముందుకు పోతే తప్ప ఏదో నాకు కేటీఆర్ గారి శత్రువు కాబట్టి కేటీఆర్ ఇల్లు కూడా కొడతామా? ఒకటండి ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కాస్త విద్యార్థులకు అనుకూలంగానే కాస్త అభిప్రాయం వ్యక్తం చేసింది కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తీసేస్తామని అన్నారు కాబట్టి ఎప్పుడు తీస్తారు అన్న క్లారిటీ కావాలి. స్టూడెంట్స్ పైన కేసులు ఎప్పుడు ఎత్తేస్తారు? విద్యార్థులకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అక్కడ కంపెనీలు పెట్టేది కూడా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అక్కడ ఎలాంటి పొల్యూషన్ రాదు కాబట్టి ఐటీ కంపెనీలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంలో ముందుకు పోతా ఉంది తప్ప అక్కడ హైటెక్ సిటీ ఆల్రెడీ ఉంది. ఫైనాన్స్ సిటీలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఐటీ కంపెనీలు దాని దగ్గర పనిలో ఇవ్వాలని చెప్పేసి చాలా సంవత్సరాలు పోరాటంతో అక్కడ ఐటీ కంపెనీలు పెడితే హైదరాబాద్ కి ఎట్లాంటి పొల్యూషన్ కావచ్చు, అదేవిధంగా కలుషిత వాతావరణం ఉండదు, విద్యార్థులకు నష్టం జరగదని చెప్పి ప్రభుత్వం భావించింది తప్ప ఇక్కడేదో బీఆర్ఎస్ పార్టీ లాగా మయో రామేశ్వరరావు గారికి 100 ఫీట్ల రోడ్డు వేసుకున్నాను మేము అనుమతి ఇచ్చినట్టు వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలే. ఇంత చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని గచ్చిబౌలిలో అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏకంగా ఏఎంబీ మాల్కాడ ఎంత అడవి భూమిని ధ్వంసం చేసిన నాడు చూసిరు. మరి మీరు ఏ విధంగా ఏం సంబంధించినటువంటి అదేవిధంగా ఆ పార్కు సంబంధించి బొటానికల్ గార్డెన్ సంబంధించిన ల్యాండ్ కూడా ఏకంగా ఏం మాల కోసం ధరదత్తం చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం అంత హరిస్తారు. చేసిన పాపాలని బీఆర్ఎస్ పార్టీ చేసింది ఈ దేశంలో. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని అడవులు కూడా ఏకంగా అదానికి అండగడతా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ మాట్లాడితే అదే కాదు యూనివర్సిటీ స్థాపించి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వచ్చిందో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన మీరేమన్నా అన్ని యూనివర్సిటీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కౌశిక్ గారు అండి ఒక్క నిమిషం అండి. మనకు అర్థం కాదు ఆయన ఎవరు వస్తారు మాట్లాడినా నాకు అర్థం కాదు. ఒకటండి మీ తరపున ఇక్కడ వెంకట్ గారు కూడా మాట్లాడారు. ఒక నిమిషం అండి, వెంకట్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ మేము మాట్లాడలేదు. ఇద్దరు గెస్టున్నారు, ఇద్దరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాం. చేయట్లేదు. ఒక నిమిషం అండి ప్లీజ్ ప్లీజ్, టైం వేస్ట్ అవుతుందండి. వీటి గురించి మాట్లాడడం డిబేట్ పెట్టలేదు. ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అండి. ఇక్కడ ఏ విద్యార్థి కానీ లేకపోతే ప్రకృతి కానీ జరిగే పనులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేయదు. చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు క్లారిటీ వచ్చిందండి నాకు కౌశిక్ గారి నుంచి. మహేష్ గారు సో మీ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు చట్టం పని చేసుకొని పోతుందని. ఒక నిమిషం అండి సుందరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇందాక మీరు అవైలబుల్ గా లేరు. మహేష్ గారు మాట్లాడాలండి. మీకు ఇందాక నేను టైం ఇచ్చానండి, పిలిచాను, మీరు రెస్పాండ్ కాలేదు. నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను, ప్లీజ్ వెయిట్. మహేష్ గారు. యా మేడం, మా విద్యార్థులు క్యాంపస్ లోపల విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత చుట్టుపక్కల కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అయ్యా దయచేసి ఈ భూములను మీరు ధ్వంసం చేయకండి. ఇది మీ ప్రభుత్వం భూములే. మా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఒక పెద్ద చూపుతోని, ఒక పెద్ద కన్నేసి, ఒక పెద్దన్న పాత్రలాగా, ఒక తండ్రిలాగా బాధ్యత వహించి మా భూములు మాకు తిరిగి ఇవ్వండి. టీఆర్ఎస్ పలగొట్టిన గోడకు కూడా మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి ఈ టోటల్ భూమిని యూనివర్సిటీ పేరు మీద అలినేషన్ చేయండి. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే ఇది మీరు చేస్తే మీకు కూడా గౌరవం ఉంటుంది. తర్వాత దీన్ని మళ్ళీ రిజర్వ్డ్ ఫారెస్ట్ లాగా పెంచడం కోసం మీ డెఫినెట్ గా ప్రభుత్వం తరఫున కూడా మీరు మద్దతు చేయండి, హెల్ప్ చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటైతే. రెండోది, క్యాంపస్ నుంచి ఇప్పటికీ కూడా పోలీసులు పోలేదు, పోలీసులకు పంపించాలి. ఆ సీసీటీవీలు పెట్టిరు, సీసీటీవీలు కూడా ఇమీడియట్ తొలగించాలి లోపల. అదేవిధంగా బోర్డు పెట్టిరు, టీజీఐసీసీ బోర్డు పెట్టిరు. సుప్రీంకోర్టు నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని కూడా తొలగించేసి ప్రస్తుతం శాంతియుత వాతావరణాన్ని క్యాంపస్ లో కొనసాగించాలి. సుప్రీంకోర్టు డెసిజన్ కంటే ముందే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి విద్యార్థుల పైన ప్రేమ ఏమాత్రం ఉన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఏమాత్రం వారికి గౌరవం ఉన్నా తిరిగి దీన్ని యూనివర్సిటీ లోపల కలపాలి, యూనివర్సిటీకి పేరు మీద ఎలినేషన్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీ స్టూడెంట్స్ గా. రెండోది, నేను ఒకటే అంటున్నానంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఇది చేసింది కాబట్టి మేము ఇచ్చేస్తామని దయచేసి అది మీరు పెట్టుకోకండి. వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళు పక్కకు పెట్టి మీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ మేము కూడా తప్పులు చేస్తామంటే సేమ్ వాళ్ళకు పట్టేటువంటి గతే వాళ్ళ దారిని మిమ్మల్ని కూడా పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి సమషేర్ అని చెప్పేసి ఇలాంటివి కేంద్రం చేతిలో కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మీరు కూడా ఆ పవర్స్ ని యూజ్ చేసి విద్యార్థులకు సంబంధించి న్యాయం చేయగలుగుతారు. సో ఏంటి దీనిపైన మీ వర్షన్ ఏంటి? ఇంకొకటి, కేంద్రం నుంచి సక్రమంగా నిధులు వస్తే ఈ రోజు రాష్ట్రాలలో భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు కదా ప్రభుత్వాలకి. మేడం ఇప్పుడు ఒకదానికొకటి లింక్ కాదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బ్రదర్స్ అంతా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనకు ఏమంటున్నారు, మిషన్ భగీరథ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, కానీ ఆడవులతోటి యూనివర్సిటీ భూములకు లింక్ పెడతారా మేడం? అది వేరు, ఇది వేరు. ఇది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్, అవేమో బయట ఉన్న ల్యాండ్స్, పొలాలు, లేదంటే బంజరు భూములు ఏవేవో ఉంటాయి అక్కడ అవన్నీ అనుమతులు తీసుకొని చేస్తున్నారు.
కాదనట్లేము. మీరు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ఎవరు ఆపట్లేదు. కాకుండా ఇక్కడ యూనివర్సిటీ భూములు తీసుకుంటున్నారు, లగచర్లకు పోయి రైతుల భూమి తీసుకుంటున్నారు, ఇక్కడ వచ్చి మూసీ నది పక్కన ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నారు. మీరు ఇంత పట్టుదలకి ఎందుకు పోతున్నారు? ఇక్కడ ఇండ్లు కూడా కొట్టేమో మీరు సుందర హార్మన్యాలు డెవలప్మెంట్ పేరు మీద కడతామని వాళ్ళని హైరాణ పెట్టి వాళ్ళ చావులకు కారణమవుతారు, వాళ్ళ ఆత్మహత్యలకు చావులకు కారణమవుతారు. ఇటు విద్యార్థులకు అటు అమీన్పూర్ భూములు అంటారు. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఒక ప్రాస్పెక్ట్ ప్రకారం చేస్తలేరు? అక్కడ కూర్చున్న ఏదైతే స్టేక్ హోల్డర్లతో మీరు మాట్లాడతలేరు. రాత్రి 100 ఎకరాలు మీరు ఎందుకు సాగు చేస్తున్నారు? దేనికోసం సాగు చేస్తున్నారు? మీరు డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం, కానీ ఈ విధంగా జనాలని విద్యార్థులని ఇక్కడ పేదవారిని భయపెట్టి కాదు మేడం. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడో ఉన్న వాటిని పోలుస్తున్నారు. ఎక్కడో ఉన్న ఇప్పుడు విద్యార్థులని దేనికి మేడం మీరు నిర్బంధించి వాళ్ళ కేసులలో పెట్టిండ్రు? వాళ్ళ భూమి వాళ్ళ చదువులకు వాళ్ళకు అడ్డు తగులుతున్నారని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు దాని మీద ప్రాబల్యం కోల్పోకూడదు, మా భూములు మాకు ఉండాలి అని చెప్పి విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని జైల్లో పెట్టి మీరేదో ఘనత సాధించింది అంటున్నారు. ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది? వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిండ్రు, బాగా మేము కూడా చేయాలని పంతాలకు ఎందుకు పోతున్నారు మీరు? అప్పుడు బొంద పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు హైదరాబాద్ అని చెప్పి కొట్లాడిన ఇప్పటి సీఎం మరి ఆయన వాళ్ళ బాటలను ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఎందుకు ఇంత పట్టుదల? ఈ పట్టుదలలో పోవద్దండి. పేదల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఏదైతే మీరు భవిష్యత్తు ప్రణాళిక ఉండాలో అది పటిష్టంగా ఉండాలి, పక్కాగా ఉండాలి. కానీ ఇలా అందరిని ఆందోళనలు పెట్టేసి భూములు గుంజుకొని ఎవరికో మీ చేసే డెవలప్మెంట్ ఎవరు కోరుకోవట్లేదండి. చాలా భూములు ఉన్నాయి. రైట్ అండి. జయరామ్ గారు కట్టిండ్రు, ఎవరైనా అడ్డం పడ్డారా? మీ జయరామ్ గారు ఓకే అండి. సుంతారెడ్డి గారు టైం తక్కువ ఉందండి. పక్కన 250 మీటర్ల దూరం అంటే దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఇల్లు పడగొడతామని చెప్పి రెడ్ మార్క్ పెట్టేసి అక్కడ ఉన్న పేదలని 3 నెలలు నిద్రపోకుండా చేసి మేడం. రైట్ చూస్తున్నామండి, అందరం గమనిస్తున్నామండి. ఎస్ జయరామ్ గారు, సో మీ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వంలో అటు బీఆర్ఎస్ ఏం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది అనుకోవచ్చా? ఒక నిమిషం అండి. సుంత గారు ప్లీజ్ సుంత గారు టైం తక్కువ ఉంది. ప్లీజ్ ఒక్క నిమిషం అండి. సుంత గారు టైం లేదండి, టైం లేదు. ఎస్ మాకు అర్థమైంది మీ పాయింట్, చూస్తున్నాం, అందరం కూడా గమనిస్తున్నాం. ఎస్ జయరామ్ గారు, సో ఇక్కడ మీ పాయింట్ ఏంటి? గత ప్రభుత్వాలు పాటిస్తున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయా? అండ్ ఇంకొకటి, అభివృద్ధి చేయాలంటే ఈ రోజు భూముల్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితికి వచ్చామంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఫస్ట్ ఏంటంటే ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనేది కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బేషరతుగా విద్యార్థుల మీద పెట్టిన కేసులని అన్నింటినీ ఉపసంహరించుకోవాలి. ఏదో మీడియా ముఖంగా చెప్తున్న కథ కాకుండా దాన్ని రియాలిటీలోకి రావాలంటే కేసులను విత్డ్రా గవర్నమెంట్ బేషరతుగా చేసుకోవాలి. చేసుకుంటామని చెప్పి ఇంతవరకు చేసుకోలేదు. అందులో వేరే కన్ఫ్యూజన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అనే విషయాలు, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం వల్ల వస్తుంటే, ప్రభుత్వ భూములు అమ్ముతూ ఉంటే ఓన్లీ విద్యా సంస్థలు మాత్రమే అమ్ముతారా? అంటే ఇక్కడ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు. అంటే వాళ్ళు చదివే స్కూళ్ళు, వాళ్ళు చదివే కాలేజీలు, వాళ్ళు చదివే యూనివర్సిటీలు అమ్ముతారు తప్పితే మీరు మిగతా ఏం లేదు. పోలీస్ స్టేషన్లు నమ్మండి, హైకోర్టు నమ్మండి, పోయి హైకోర్టు బిల్డింగ్ నమ్మండి, ఇంకా పోలీస్ స్టేషన్లు నమ్మండి, వీటిని నమ్మరాదండి. ఫైనల్ కమెంట్స్ అండి ప్లీజ్. రైల్వే స్టేషన్లు నమ్మండి. అంటే ఇక్కడ మీరు అభివృద్ధి కోసము మీరు ఏదైతే ప్రజలు, నిరుపేదలు ఎక్కడైతే నిరాశ్రయులై ఉన్నారో ఆ ప్లేసులు అమ్ముతామని చెప్పడం లోపల ఇది పెద్ద అన్యాయంతో పాటు ఇక్కడ ఈ జాతులను మొత్తము నిర్మూలించడమే. ఒక విద్యా సంస్థను అమ్మడం అనేది ఒక విద్యా సంస్థ కాదు. అది అక్కడ చదువుకున్న బిడ్డల జీవితాలు, కొన్ని వేల మంది జీవితాలను, కొన్ని కుటుంబాలను ఇక్కడ నియంత్రించడం, నిర్మూలించడం, ఇది తప్పు కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని అప్పుడు ప్రభుత్వ భూమినే పరిగణించారు. దాన్ని ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా దీన్ని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మీరు దాన్ని యూనివర్సిటీకి డాక్యుమెంట్ ను క్రియేట్ చేయండి. మీ చేత అవుతే డాక్యుమెంట్ ను క్రియేట్ చేయండి. అభివృద్ధి అంటే ఇది కాదా? దీని అభివృద్ధి అనరా? అదే యూనివర్సిటీ లోపల ఇంకా మీకు అసోసియేట్ గా ఇంకా నిరుపేద విద్యార్థులకు ఏం చేస్తే బాగుంటుంది,
ఇంకా ఏ విధంగా ఉంటుందో బాగుందని కొంచెం అనలిటిక్ గా ఇంకా వీలవుతే దాన్ని ఇంకా కొంచెము స్పష్టంగా కొంచెం చేయండి. విద్యను ఇంకా ఇంకా ఓపెన్ గా ఇంకా ఇంకా సులువుగా ఇంకా నిరుపేదలకు అందించే విధంగా చేయండి, కులాలకు మతాలకు అతీతంగా. అది చేస్తే డెవలప్మెంట్ కాదా? అంటే విద్యార్థులకు చదువు వస్తే డెవలప్మెంట్ కాదు, నిరుపేద కుటుంబాలు చదువుకుంటే డెవలప్మెంట్ కాదు. ఇది అమ్ముత డెవలప్మెంటా? ఇది అమ్ముత డెవలప్మెంట్ అనుకుంటే ఇంకెన్ని నమ్మాలనుకుంటున్నారు? ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది తప్పు. ఆ తప్పును అనుకున్నప్పుడే కదా ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది, దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తుంటే రిపీటెడ్ గా రేపు ఇంకొకరు వస్తుంటారు, రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చి కూడా ప్రభుత్వం మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్టాటం కంటే ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది యూనివర్సిటీ భూమి అనే దాన్ని మీరు ఎందుకు దీన్ని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయటం లేదు? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్లుగానే ఖచ్చితంగా విద్యార్థులకు పెద్దపీట వేయాల్సిందే. వారి భవిష్యత్తే రేపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుంది కాబట్టి విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా పెద్దపీట వేయాలి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.